I am thankful and grateful for the Election Commission worked very hard to conduct Andhra Pradesh and Telangana parliamentary elections yesterday, which is May 13th, 2024. I was in constant touch with the Vijayanagaram collector and Visakhapatnam collector RO and Gajuwaka RO, exposing the facts and the corruption that took place, which is beyond possibly their control, and presented the facts including videos as well as other documentary evidence. Nearly 130 polling booths of Visakhapatnam parliamentary election. People have carried telephones, taken pictures of who they cast their vote. For example, Pawan Kalyan, he took his wife and fans inside and they took live while he was casting the vote. Wow! Beyond imagination, the world is going to laugh at us. నిన్న దినాన్న మే 13, 2024 ఎలక్షన్ కమిషన్ చాలా కష్టపడి ఆర్ఓ మల్లికార్జున్ గారు, ఇతర ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ 6 ఆర్ఓస్ ఎలక్షన్ కండక్ట్ చేశారు. వారి స్టాఫ్, టీచర్స్ ఎంతో కష్టపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే విశాఖపట్నం పార్లమెంటరీ ఎలక్షన్ పీస్ఫుల్గా జరిగింది. 2-3 ఇన్సిడెంట్స్ తప్ప నేను వెళ్ళిన ఏరియా. ఇప్పుడు జూన్ 4th వరకు కౌంటింగ్ ఉండదు. మే 13th రాత్రంతా మేము ఆంధ్ర యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఉన్న 3 గంటల వరకు ఆ బ్యాగుల్లోని చిన్న వెహికల్లోని ఈవీఎంలు సంతకెళ్తే చూసారా, బియ్యం, పప్పులు, దినుసులు కొనుక్కొని మోసుకెళ్తారు ఎట్లాగో, అలాగే ఈవీఎంలు మోసుకెళ్ళడం చూసి మరోసారి నేను చాలా షాక్ అయ్యాను. అక్కడున్న ఆర్ఓస్తో మాట్లాడాను, ఏంటి సార్ ఇది అని. చెప్పాలంటే చాలా ఇష్యూలు ఉన్నాయి. ఎందుకు సడన్గా ప్రెస్ మీట్ పెట్టానంటే ఈరోజే మేము కంప్లైంట్ చేశాం కనుక మీడియా ద్వారా ఈరోజు సత్యాలు బయటికి రావాలని. 3-4 ఇంపార్టెంట్ ఇష్యూలు. ఒకటి, ఎవరైనా ఇంటెన్షనల్గా కరప్షన్ చేశారు ఆర్ఓస్ అని నేనైతే ఇప్పుడు అక్యూజ్ చేయను. ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. జూన్ 4th నేను మాట్లాడతా, చేయవలసినవి చేస్తా. అయితే కొన్ని విషయాలు మీతో అర్జెంటుగా చెప్పవలసినవి ఉన్నాయి. మురళీనగర్ 235 బూత్, 234, 236 ఈ బూతుల్లో కరప్షన్ జరుగుతుందంటే సడన్గా గాజువాక నుంచి 4 గంటలకు వచ్చాను. నేనే పర్సనల్గా నా టీంతో, నా ఏజెంట్స్ 4తో. అక్కడ పోలీస్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మొట్టమొదట మమ్మల్ని ఆపింది ఓ 10-15 నిమిషాలు. ఎందుకు ఆపుతున్నామని నేను టాప్ ఫ్లోర్కి ఎక్కా. అక్కడ వైసీపీ గూన్స్ కొన్ని 100 మంది ఉంటుండగా మా మీద అటాక్ చేశారు. తులసి కూడా ఉంది. చివరికి నేను తెగించి కిందకి దిగా. మీరు లోపలికి వెళ్ళడానికి లేదని ఆ శ్రీకాంత్, ఆ వైసీపీ ఇన్ఛార్జులు మీ పేరు చూపించండి అంటే దాచుకోవడం. ఒక లేడీ, ఒక జెంట్ నన్ను పర్సనల్గా అటాక్ చేశారు. ఇంతట్లో మా నాన్నగారు 88 సంవత్సరాలు, మా సిస్టర్ 62 సంవత్సరాలు, వాళ్ళు ఓటు వేయడానికి మురళీనగర్ వచ్చారు. నేను అందుకే షాక్ అయ్యి నాన్నగారిని తీసుకొని వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. వెళ్తుంటే దారిలో అడ్డేసి ఫిజికల్ అటాక్ చేస్తే ఇంతవరకు ఆ శ్రీకాంత్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయలేదు. వీళ్ళని అరెస్ట్ చేయకపోతే నేను సస్పెండ్ చేస్తా, కోర్టులో వేసాను. ఎందుకు? ఇప్పుడు నేను 10 కేసుల్లో 10 గెలుస్తున్నాను కోర్టులో. చట్టం నా వైపు ఉంది కనుక ముఖ్యమంత్రులుగా ఎగనెస్ట్గా కేసీఆర్ గారి మీద ఏంటి, ఇతరుల మీద కేసులు వేశాను, అన్నీ గెలిచాను. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్నే ఆపాను ఏపీ హైకోర్టులో. ఎన్నో లిస్టులు ఉన్నాయి. నేను న్యాయం కొరకు, చట్టం కొరకు, ప్రజల కొరకు పోరాడతా. ఆ పోరాటాన్ని ఆపను. రెండో విషయం ఏంటంటే, కరప్షన్ గురించి ఇంకా చెప్పే ముందు అది ఎంత చెప్పినా, గంటలు చెప్పినా సరిపోదు. ఎందుకంటే నేను 100 బూతులు తిరిగాను. నేను లోపలికి వెళ్తే 235 బూత్
ప్రిసైడింగ్ ఆఫీసర్ రండి సార్ మా ఫాదర్ని తీసుకొని ముందు వెళ్ళినప్పుడు శ్రీకాంత్ రూమ్లోకి వచ్చి మీరు బయటికి వెళ్ళిపోవాలి అంటాడు. ఆర్ యూ యాక్టింగ్ లైక్ ఎ గూన్ జగన్ ఏజెంట్ అని వార్నింగ్ ఇచ్చాను రా, నిన్ను మళ్ళీ సస్పెండ్ చేస్తా. మరోసారి వచ్చి మళ్ళా వచ్చి మీరు వచ్చేయాలని ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. అది నేను ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నా, 235 బూత్ ఏరియాలో బయట లోపల సీసీ కెమెరాలు మీరు ప్రొటెక్ట్ చేయండి. శ్రీకాంత్ని మీరు సస్పెండ్ చేయాలి. అక్కడ ఎవరైతే వైసీపీ గూండ్స్ లేడీ సీసీ కెమెరాలను అటాక్ చేశారో ఫిజికల్గా వారిని ప్రాసిక్యూట్ చేయాలి, వేరియస్ సెక్షన్లో అరెస్ట్ చేయాలి. ఇంతవరకు చేయనందుకు మీ మీద కేసు పెడతా. నేను ఇన్ రైటింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు 4 గంటలకి ఆర్ఓ గారికి, విశాఖ ఎంపీ ఆర్ఓ గారు మల్లికార్జున గారు, రాత్రి ఇతర ఆర్ఓస్తో మాట్లాడారు. అది పక్కన పెట్టండి. విశాఖపట్నం మంచి రోజులు వచ్చాయి. విశాఖపట్నంలో అత్యధికంగా 68% ఓట్లు పోలయ్యాయి. ఎప్పుడూ ఓటు వేయని లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు నన్ను నమ్మి ఓటేశారు. 2, ఎప్పుడూ ఓటు వేయని ఆఫీసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, రిటైర్డ్ పీపుల్ వారు బయటకు వచ్చి కొంతమంది 3-4 గంటలు, కొంతమంది 2-3 గంటలు వెయిట్ చేసి ఓట్లు వేశారు. 3, క్రైస్తవులు మణిపూర్ ఘటన లాంటి ఘటనలు దేశంలో రాకూడదు, కేఏపాల్ పార్లమెంట్కి వెళ్ళాలని 20,12,000 మంది ఓటర్లో 5 లక్షల క్రైస్తవులు ఉంటే మినిమం 4 లక్షల క్రైస్తవులు నన్ను గెలిపించడానికి ఓటేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ని తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, గంగవరం పోటీ జగన్ 60,000 కోట్లు 620 కోట్లకి అమ్మారు కనుక దీన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా గ్రూపుల్లో చేర్చి అద్భుతంగా 190% ప్రజలు విశాఖ 20 లక్షల్లో 18 లక్షల మందికి రీచ్ అయిపోయి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపిన డాక్టర్ కేఏ పాల్ని రివార్డ్ చేయాలి అని స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఆదినారాయణ గారే చైర్మన్ ఆఫ్ ది స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ, ఆ 45 సెకండ్ల వీడియో మీరు చూసుంటారు. 12 లక్షల మంది విశాఖలో ఇన్స్టాగ్రామ్లో దాదాపు 10 లక్షల మంది వాచ్ చేశారు. సగానికి సగం ఓటర్స్ బడుగు బలహీన వర్గాలు. అది మనం 52% ఉన్నాం బీసీలో. ఎప్పుడూ 6 కులాలే మనం వెళ్తున్నాం. కుల పాలన మాకొద్దు, కుటుంబ పాలన మనకొద్దని వాళ్ళే ఓట్లు వేశారు. ఇప్పుడు పోలైంది 68-70% అంటే 14 లక్షలు 20 లక్షలు. నేను మీకు చెప్పింది అదే, అనేక సార్లు మీడియాలో చెప్పాను. చాలామంది 50 నుంచి 55% పోలవుద్దన్నారు. 10, 11 లేదా 12 లక్షలు 60%. ఆ ఎక్స్ట్రా 2 లక్షలు వ్యతిరేకంగా ఈ గవర్నమెంట్ పాడు చేసింది. 18 లక్షలు 13 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, చంద్రబాబు వ్యతిరేక ఓటు వచ్చింది. సో ఇవన్నీ చూస్తుంటే మినిమం బేస్ వేసుకున్న 14 లక్షలు దాదాపు పోలైతే 4 లక్షల క్రిస్టియన్ ఓటర్స్, 2 లక్షలు 8 లక్షల్లో యూత్ జాబ్స్ కొరకు, స్టీల్ ప్లాంట్ 1-2 lakhs మినిమం దాన్ని బెనిఫిట్ పొంది, ఇలాగా చూసుకుంటే ఇంకొక 2 lakhs బడుగు బలహీన వర్గాలు ఇవ్వచ్చు. దాదాపు 9 నుంచి 10 లక్షల ఓట్లు మనకు పోలేయని మా ఇంటర్నల్ వీళ్ళు సర్వే